హాయ్ ఫ్రెండ్స్. జేజేడీ ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళొచ్చేసి మనం ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికొచ్చాం ఫ్రెండ్స్. ఏడుపాయల దుర్గమ్మ గుడికొచ్చాము. మెదక్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ వీడియో ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. నైట్ శంషాబాద్ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది మనదే ట్రక్కు. ట్రక్‌లో అందరు ఫ్యామిలీ మెంబర్స్‌తో సహా బయలుదేరాం ఫ్రెండ్స్. నైట్ కొద్దిగా ఆపుకొని నిద్రొస్తే మళ్ళీ మార్నింగ్ లేసి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది నర్సాపూర్ ఫారెస్ట్ మొత్తము. మన శంషాబాద్ నుంచి 120 కిలోమీటర్లు చూపిచ్చింది ఫ్రెండ్స్ మనకి రన్నింగు. దీనికొచ్చేసి డీజిల్ ఖర్చు 2500 వచ్చింది ఫ్రెండ్స్. ఒక రూ. 75 టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్. అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఎళ్ళాం ఫ్రెండ్స్. ఈ సన్‌రైజ్ అయ్యే టయానికి మేము కరెక్ట్‌గా గుడి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా సూర్యుడు రాలేదు. ఉదయిస్తున్నాడు. ఉదయించే టయానికల్లా మేము టెంపుల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. నైట్ బయలుదేరాము. మధ్యలో ఆపుకొని పండుకున్నామనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ టెంపుల్ దగ్గర ఎలా ఉంటదో తెలీదని. ఫ్రెండ్స్, అమ్మవారి ఇక్కడ నది ప్రవాహము మంజీరా నది అనమాట. 7 పాయలుగా విభజించి ఉంటది ఫ్రెండ్స్. ఇది నేను చూయించినయి 2 పాయలు మాత్రమే చూయించాను. ఇది మొదటి పాయ. గుడి దగ్గరలో ఉంటది. స్నానాలు ఆచరించి ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి దర్శనానికెళ్తారు ఫ్రెండ్స్. అమ్మవారి గోపురం ఇది ఫ్రెండ్స్. కొత్తగా కట్టించారు. చాలా భారీగా కట్టించారు. అమ్మవారి మెట్టు చూడండి. గుడిలో గూడా ఏర్పాట్లు చేశారు ఫ్రెండ్స్. ఇది రెండో పాయ ఫ్రెండ్స్. ఇదే భీకరంగా ప్రవహించే పాయ. వర్షాకాలంలో అమ్మవారి గుడి క్లోజ్ అయ్యేటప్పుడు ఈ పాయనే చాలా భయంకరంగా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఇది మంజిరా నది దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఏడుపాయలు. ఫ్రెండ్స్, మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటికొస్తున్నాం చూడండి. దర్శనం కంప్లీట్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయటున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు సమర్పించే ప్లేస్. అందరూ కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకెళ్తే మనకిక్కడ బోనాలు సమర్పించే ప్లేస్ ఫ్రెండ్స్. అమ్మవారికి బోనాలు తీసుకొస్తారు గదా! సమర్పించే ప్లేస్ అనమాట ఇది. ఈ గుట్ట దగ్గర. చూడండి. దీపాలు అన్నీ సమర్పించి, బోనాలు సమర్పించి, ప్రసాదం నైవేద్యం ఎక్కించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఇది అమ్మవారికి మనము సమర్పించే యాటలు గానీ, కోడి పుంజులు గానీ 2 జోడీగా తీసుకొచ్చి సమర్పిస్తారు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ పూజలు. చేస్తారు ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపిస్తది. ఫ్రెండ్స్, ఇది అమ్మవారి బొడ్డు అంటారు ఫ్రెండ్స్. ఎల్లకాలము ఇక్కడ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అసలు ఎండిపోదు. ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తుంటారు. ఫ్రెండ్స్, ఇది మనీ పుట్టకు దారి ఫ్రెండ్స్ పైకి. అమ్మవారు ఉంటారు పైన గుడిలో. పైన ఒక గుడి ఉంటది ఫ్రెండ్స్. దారి చిన్నగుంటది. కానీ ముందుకెళ్ళిన కొద్దీ పెద్దగవుతది ఫ్రెండ్స్. మా దారిలో హనుమంతుడు గూడా ఎలా వచ్చి పోతున్నాడో చూడండి. ఫ్రెండ్స్, ఇదంతా గుట్టల దారి. గుట్టలుంటాయన్నమాట. అన్నీ రాళ్ళు, గుట్టలుంటాయి. చూడండి, ఇలా భక్తులెలా పేరుస్తున్నారో అలా కోరికలు కోరుకొని మనం అలా 5 రాళ్ళు పేరిస్తే మన కోరికలన్నీ పూర్తయితాయంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గుడి దగ్గరికొచ్చేసాము. ఫైనల్‌గా అయితే పైన మణిపుట్ట టెంపుల్ ఉంది గదా! పుట్ట పుట్ట దగ్గరికైతే వచ్చేసాము. అమ్మవారుంటుంది గుడిలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. దర్శనం తొందరగా అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది దర్శనము.
మెయిన్ గుడిలో కింద అమ్మవారి దగ్గర. ఇక్కడ గూడా అమ్మ తల్లి దగ్గర, జగన్మాత దగ్గర ఇక్కడ గూడా అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా అయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అమ్మవారి ద దైవ దర్శనం చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మీరు గూడా జేసుకోండి దర్శనం. ఫ్రెండ్స్, నాగదేవత అమ్మవారు మణిపుట్ట అంటే నాగదేవత. ఫ్రెండ్స్, పైనుంచి వ్యూ అనమాట. పైనుంచి ఎలా ఉందో వ్యూ అది క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అమ్మవారికి బోనాలు గానీ, ఆటలు గానీ సమర్పించడానికి వస్తున్నారు డప్పు సప్పుడులతో. మన తెలంగాణలో డప్పు సప్పుడులు ఫేమస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ప్రసాదం కౌంటరు. పులిహోర ప్లస్ లడ్డు అనమాట. పులిహోరకి రూ. 10, లడ్డూకి రూ. 20 ఫ్రెండ్స్. ఇక్కడ కౌంటర్‌లో టికెట్ తీసుకొని, ఇక్కడ మనం ఆ టికెట్ ఇస్తే మనకి లడ్డూలు, పులిహోర ఇస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడితో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం కూడా తీసుకున్నాము. అమ్మవారి గుడి చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి చూడండి. తల్లి జగన్మాత. మీరు కూడా రండి ఫ్రెండ్స్, దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయినాం ఫ్రెండ్స్ హైదరాబాద్‌కి. నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై జగదంబ.